ఏమండి, ఏ ఊరు మీది? కంచి. ఉమ్? కంచి. కంచి. తెలుగు రాదా? తెలుగు వస్తుంది. కంచి అయితే నీకు తెలుగు ఎలా వచ్చు? తమిళనాడు కదా, తమిళ రావాలి కదా. తమిళ వస్తుంది, తెలుగు వస్తుంది. ఓ, మీ సొంత ఊరు ఏ ఊరు? కంచి పక్కన పల్లూరు. ఆహా, ఏం చేస్తుంటారు మీరు? గుడికి పోతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విజయవాడకి. ఆహా, ఓకే. విజయవాడలో ఎవరున్నారు? ఊరు లేదు, అమ్మవారి గుడి. ఓకే 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 ఓకే. మ్యారేజ్ అయిందా? పిల్లలు ఉన్నారా? ఇది లేదు. వదిలేసావా? వదిలేసావు. పిల్లలు ఉన్నప్పుడు వదిలేసావా? పిల్లలు లేనప్పుడు? పిల్లగాళ్ళు అది తొడుగుపోయింది. పిల్లల్ని ఆవిడే తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకొని పోయి ఇంకోటి తోడిపోయింది. ఇంకొకరితో వెళ్ళిపోయింది మీ ఆవిడ. ఈ వేసానికి ఓహో, మీ ఆవిడ వేరే వాళ్ళని తీసుకెళ్ళిపోయినందుకు నువ్వు ఇంక ఇలా సన్యాసిలాగా మారావు. దీనికి దిగిన ఓకే, దిగావు దీంట్లోకి. ఏంటి ఇది, సన్యాసమా సాధువునా? సాధువు. సాధు. గంజా వేస్తావా? గంజా వేస్తావా? అదే ఎప్పుడైనా దొరికినప్పుడు వేస్తావు? కాదు, ఎప్పుడైనా దొరికినప్పుడు వేస్తావా? ఎప్పుడైనా దొరికినప్పుడు వేస్తావా గంజాయి? ఓన్లీ సారాయి తాగుతావు. బీరు, బ్రాండీ. బీరా, క్వార్టరా? ఓ, రోజు ఎన్ని వేస్తావు? ఈరోజు ఎన్ని వేసావు? లేదు. లేదు, ఎందుకు? డబ్బులు లేవా? డబ్బులు లేదు. అంటే ఏదన్నా అడుక్కోవటం, తాగేయటం? అడిగేది, తాగేది, పోయేది. అవును, నువ్వు అడుక్కోవటం ఎందుకు, తాగటం ఎందుకు, ఈ చెప్పులు లేకుండా నడిచిపోవటం ఎందుకు? చెప్పులు ఉన్నాయిలే, నడిచిపోవటం ఎందుకు ఎండకి? అంటే నువ్వు తాగి నీ గుడికి పోవటం వల్ల మోక్షం ఉంటుందా నీకు? కాకపోతే అమ్మవారు కాపాడింది నన్ను, మంది పెద్దలు కాపాడింది. అంటే అమ్మవారు నేను కాపాడిందని ఇంక మందు వేసి తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, మందు వేసి. లేదు, పోయి చెప్పుడు దాట పోయి రిటర్న్ ఓకే. చెప్పుడు దాస్తాను. నెమలీకులు ఎక్కడి? నెమలీకులు 2 జెండాలు. చంద్రుడు. ఓకే, ఎన్ని రోజులు నీ ప్రయాణం? ఆడ నుంచి పోయి 4 నెలల? పోయి 4 దినాలు. 34 దినాలు అయిపోతాం. చంద్రుల నుంచి. ఇంకెన్ని రోజులకి వెళ్తావు నువ్వు విజయవాడ? 6 రోజులు 7 రోజులు అవుతుంది. 6 రోజులు 7 రోజులు. మరి రోజు ఏమేమి తింటావు నువ్వు? తింటావు, ఏం తింటావు? నాన్ వెజ్ తింటావా? హోటల్ ఇచ్చినారు. తిన్నావు, భోజనం చేసావు. మాంసం తింటావా? చికెన్, మటన్? చికెన్, మటన్ తింటావా? ఎందుకని? మందు అవుతున్నావుగా, చికెన్ మటన్ తింటే ఏమవుతుంది? అది శివుని వచ్చి మునేశ్వరుడు ఆయనే, వేరేందరు ఆయనే. ఏమన్నా చేతులు చూసి చెప్తావా? డబ్బులు ఇస్తాను. బట్ నా ఫేస్ చూసి చెప్తావా? ఏమన్నా? డబ్బులు ఇస్తాను. సరే, మరి ఇంకేంటి? ఏమన్నా చదువుకున్నావా? చదవలేదయ్యా అస్సలు. నీకు దేవుడు ఎవరో తెలుసా? దేవుడు నాకు మునేశ్వరుడు కూడా దేవుడు. మునేశ్వరుడు నీ కుల దేవుడు. ఏం కులం మీది? శెట్టి. యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? తెలుసయ్యా. ఎవరు? చచ్చి మళ్ళీ పుట్టిన మంచి ఆయన. చచ్చిపోయి మళ్ళీ పుట్టి వచ్చినాడు. చనిపోయి పుట్టి మళ్ళీ కాదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన, మనిషి కాదు. ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషిగానే మన పాపాల నిమిత్తం చనిపోయాడు. తిరిగి మళ్ళీ ఆయన దైవ స్వరూపిగా లేచాడు. మరి ఈ లోకంలో నీకు మీ భార్య వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పావు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో నీకు తెలియదు. ఈ లోకంలో మనిషిగా మనం పుడుతున్నాం, ఏదో ఒక పని చేసుకుంటున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం, లేకపోతే తాగి తిరుగుతున్నాం. మనం ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎక్కడికి? ఎలా వెళ్తావు స్వర్గానికి? నువ్వు మందు దాగి తిరుగుతున్నావు, ఎలా వెళ్తావు స్వర్గానికి? మరి నరకంలో నీకు ఎట్లా ఉంటుందంటే, ఏదో ఇక్కడ ఎండలో హైవే మీద నడిచినట్టుగా ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత వేడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు సత్యాన్ని తెలుసుకో, బాగుంటుంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్తున్నాడు. కాబట్టి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఆయన నమ్ముకోవటం వల్ల నువ్వేదో శెట్టి అన్నావు, నీ కులం మారదు. నీ పేరేంటి? చంద్రశేఖర్. నీ పేరు మారదు. నీ మనసు మార్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం కూడా వెళ్తావు. ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు అనుకో, ఏదో ఒక లారీ గుద్దిందనుకో, ఏంటి నీ పరిస్థితి? నేను ఎవరు పట్టించుకోరు.
కానీ ప్రభువే నిన్ను పట్టించుకొని నువ్వు చేసిన పాపాల నిమిత్తం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. కానీ నువ్వు ఆయన తెలుసుకోకుండా ఏదో త్రాగి అడుక్కొని తిరుగుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా ఒక చర్చికి వెళ్ళు, నీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. సరేనా? నువ్వు తినకపోతే భోజనం పెట్టిద్దాం అనుకున్నావు, ఆల్రెడీ తిన్నావు, ఇంక నీకు డబ్బులు ఇచ్చినా నువ్వు మందు ఆగి పాడు చేస్తావు. కాబట్టి మందు మానేసి. దేవుడు ఏ గుడిలోనో లేడు. దేవుడు మన హృదయం అనే గుండెలో ఉన్నాడు. ఆయన హృదయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. నువ్వు మందు తాగుతున్నావు, ఆయన హృదయాన్ని పాడు చేస్తున్నావు. దేవుడు నీలో ఎలా ఉంటాడు? నువ్వు ఇప్పటి వరకు నువ్వు గంజాయి తాగినా, మందు తాగినా, ఇంకోటి చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడిని నమ్ముకో, చాలా బాగుంటుంది. నీకోసం చిన్న ప్రార్థన చేయమంటావా? కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో చంద్రశేఖర్ బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది వేరే ఒకరితోటి ప్రభా. మరి ఆ బాధలో నాయన మందు దాగి తిరుగుతూ ఉన్నాడు ప్రభా. ఇతను జ్ఞాపకం చేసుకో. ఇతని పాపాన్ని శాపాన్ని మీరు కొట్టివేసి ప్రభా, మీరు రక్తంతో కడిగినైనా ఈయనని మీ కుమారుడికి అంగీకరించండి ప్రభా. ఇతను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ముఖ్యంగా మంచి మారు మనసు రక్షణ దయచేయండి. అతని పాపాలు క్షమించి ప్రభా, మీరే మారు మనసు దయచేసి మీకు సాక్షిగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. మంచిది. దేవుణ్ణి తెలుసుకో, బాగుంటుంది. ఇదిగో బైబిల్, ఇది నీ దగ్గర పెట్టుకో. మనకి ఏ రూపము ఉండకూడదు, దేవుని వాక్యమే ఉండాలి. ఇదే దేవుడు, సరేనా? ఇది బ్యాగ్లో పెట్టుకో, బాగుంటుంది. వాక్యమే మనకి దేవుడు, సరేనా? ఇదిగో ఇంకొకటి, ఆ పిచ్చి పిచ్చి దండలన్నీ ఎందుకు, ఏం ఉపయోగం వాటి వల్ల? అది మేమగా వేసుకోలేదు. నీకే నువ్వు వేసుకోవాలా? వాళ్ళకి అయితే వచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒక మంచి తిన్నమల్లి ఇచ్చినాడు. ఇంకొక ఆయన వచ్చి అవన్నీ ఊరికి చెట్లకు కాసేవే కదా, వాటి వల్ల ఉపయోగం ఏముంది? అంటే అది ఉంటేనే కానీ నీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వరు కదా. సరే, నీకు ఇష్టం వచ్చినప్పుడు తీసేసేయి, కానీ నువ్వు మాత్రం రోజు ప్రార్థన చేసుకో, యేసయ్యా నువ్వే దేవుడివి అని. సరేనా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. చూడండి, అలాగా ఎంతోమంది జీవితాలు పాడైపోయినాయి. అంటే భార్య పిల్లలు ఎవరితోటో వెళ్ళిపోయారంట. ఈయన ఇంకందరిని అడుక్కోవటం, మందు తాగటం, నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళందరికీ మనమే సువార్త చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు సత్యమేంటో. అతనికి సువార్త చెప్పాము, బైబిల్ ఇచ్చాము. అతని పేరు చంద్రశేఖర్ అంట. అతను మారు మనసు పొందులాగానే మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఏమ్మా, బాగున్నారా? ఎవరు మీదమ్మా? ఎన్ని రోజులు చేస్తున్నారు ఇలా అమ్మా? మీ భర్త ఉన్నాడా? మీకమ్మా? ఇలా తప్పు కదా మీరు చేయటం. అమ్మా, అంటే బ్రతుకు తెరువు అంటే వేరే పనులు చాలా ఉన్నాయి కదా. కానీ అందులో ఈ పని కూడా కలిసింది కదా. వెళ్దారు పని పోయాం, ఆ పనిలో కూడా ఈ పనే ఉంది. రైస్ మిల్లో పోయా, ఆ పనిలో కూడా ఈ పనే ఉంది. ఎందుకని చెప్పని అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని శారీరకంగా హింస పెడుతున్నారు. అంతే, ఓకే ఇంకెందుకని ఇట్టు వచ్చారు. ఓకే ఓకే. ఏ పనిలో లేదంటే చెప్పండి, ఆ పనిలోకి వెళ్ళిపోతాం. అంటే నేను మీ మంచి కోరే చెప్దామని వచ్చానమ్మా. కాదు, మేము దేవుడి గురించి చెప్దామని వచ్చాం, యేసుక్రీస్తు గురించి. అందుకే ఓకే. ఇళ్లలో పాస్ పనికి వెళ్తే ఓనర్తో నాతో సంబంధం అటగట్టి ఓనర్ అమ్మ నన్ను పనిలో నుంచి చెప్పా పెట్టకుండా తీసేసింది. ఓకే ఓకే ఓకే. మీరు మందు కూడా తాగుతారా? తాగుతున్నా, అలవాటు చేసుకున్నా, ఏం చేస్తా. ఓకే 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 ఓకే. పర్లేదు, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇంకేదైనా వేరేదైనా చూసుకోండి, ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకోండి, కూరగాయల షాపు. వ్యాపారం పెట్టుకోవాలంటే అప్పుల నుంచి ఆ డబ్బులు ఉండాలి. అవి మా కాదు లేదు. రోజు ఎంతమంది తాగుతారు మీరు? నేను ఓరమంటే ఒక 90 ml వేస్తారు, క్వార్టర్ వేస్తారు. మీరమ్మా? తాగు. మీకేంటి రీసెంట్గా ఈ మధ్య చికెన్ పాక్స్ వచ్చిందా? ఆహా, ఓకే ఓకే. మీరేమైనా చదువుకున్నారా? అదిగో మీరు పిల్లలతో చదివించుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మీరు ఎంత పాపంలో ఉన్నా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమించే దేవుడు అన్నమాట. ఆయనే నిజమైన దేవుడు.
సమస్తాన్ని నోటి మాటతోటి కలుగు చేసి ప్రతి మనిషి అమ్మ ప్రతి మనిషి పుట్టాలి, చనిపోవాలి. కానీ ఈ లోపల మన జీవితం ఎలా ఉంది అనేది చూసుకోవాలి. కనీసం సంవత్సరం కూడా కాకుండా మా నాన్న చనిపోయాడు. నా బతుకు అంతా అధోగతి అయిపోయింది. తండ్రి లేని బతుకు ఎలా ఉంటుందో ఒక తండ్రి లేని ఆడపిల్లకే తెలుస్తుంది. మరి పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాను. పిల్లలు ఎంతమంది అమ్మా? 2. మీ ఆయన గారు ఉన్నారా ఇప్పుడు? లేడు. వదిలేసారా? చనిపోయారా? చనిపోయాడు కాబట్టే నా బతుకి ఎటు దారి దోచగా ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజుల్లో నాకు ఏ సాయం చేయలేదు. నేను ఒక వేసేనే కాదనలేదు. నా మీద దయ ఉండాలి కదా కనీసం. దయ అంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టి వస్తే నీకు దయ ఉంటుంది, కానీ నువ్వు దీంట్లోనే ఉండి నాకు చెయ్యి ఇరిగింది మా నాన్న చనిపోయాడంటే ఎట్లమ్మా? కాదు కదా అసలు నేను కోరుకోండి. సరేనమ్మా, మీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను ఒక హిందువుని, నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన దుర్మార్గుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా. యేసు ప్రభు గురించి వేరే వాళ్ళు చెప్తే విన్నాను. నా జీవితం చాలా మారింది. మీరు కూడా మారితే మంచిది. మీ ఇష్టం. చనిపోయిన తర్వాత 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. అదేనమ్మా, ప్రభువుని నమ్ముకుంటే ప్రభు వచ్చిందే మనం నరకం నుంచి తప్పించడానికి. ఈ లోకానికి ఆయన వచ్చి సరే మీరు ఏదైనా మాట్లాడండి, పర్లేదు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను మాట్లాడేది మీరు వింటున్నారు కాబట్టి మీరు మాట్లాడేది నేను వినాలి. ఓకే, అది కరెక్ట్ కాదమ్మా. సరే, యూట్యూబ్లు మనుషుల గురించి కాదు, కానీ మనుషులు ఎవరో తప్పు చేశారని దేవుడి మీద వేయకూడదు. దేవుడు చాలా నిజమైన దేవుడు. ఆయన సర్వలోకానికి రక్షకుడు. సరే, నీకు న్యాయం చేశాడంటే నువ్వు సరైన మార్గంలో లేవు. అందుకని ఇంక ఇట్లాగే పాపంలో మునిగిపోతా ఉంటావా? ఏం రాసుంటారు? నీకు ఒక తలరాత కూడా ఉంటుందా? సరేనమ్మా, నువ్వు కొంచెం నిషాలో ఉండి మాట్లాడుతున్నావు. సరే, నేనైతే మా సిస్టర్గా భావించి చెప్తున్నాను. ప్రభు చాలా మంచోడు, ఆయన ప్రేమిస్తున్నాడు. అది ఒకసారి చదువుకుంటే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సరేనమ్మా, దేవుడు మిమ్మల్ని పాపం నుంచి విడిపించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా. సో ప్రైజ్ ది లార్డ్. అక్కడ జరిగినవన్నీ నేను మీకు చెప్పలేను, ప్రార్థన చేయటమే. కాబట్టి మనం ప్రార్థించడం మాత్రమే మన వంతు. అక్కడ జరిగినవన్నీ, వాళ్ళు మాట్లాడినవన్నీ నేను వినిపించడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ కోసం మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళంతా రక్షణలోనికి రావాలి. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవట ప్రభువుకి ఇష్టం లేదు. కాబట్టి వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త ప్రకటించి దాదాపు రాత్రి 10 దాటింది, ఇప్పుడు 10:30 అవుతుంది. మేము నెల్లూరు నుండి చెన్నై వెళ్ళే హైవేలో ఉన్నాం. ఇక్కడ ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది. అయితే అక్కడ పడుకోవడానికి కొంచెం బాగా ఇరుకుగా ఉంది. ఏమైనా హెవీ వెహికల్స్ వస్తే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పక్కనే ఏదో ఒకటి ఉంటే ఆ షాపు బయట కారు పెట్టుకున్నాం. యాక్చువల్గా అయితే పట్టబరుచుకొని, చాప్ వేసుకొని, దోమతెర వేసుకొని పడుకోవచ్చు. అయితే మంచు బాగా కురుస్తుంది. మళ్ళీ జలుబు అలాంటివి చేస్తే సువార్త ఆగిపోయే ప్రమాదం ఉంది. కనుక ఎట్లాగూ మంచు పడుతుంది కనుక కారులోనే ఏసీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. వెనకాల సీట్లో ప్రశాంతంగా పడుకోవచ్చు. ఒక ఫ్యాన్ ఉంది, చిన్నది టేబుల్ ఫ్యాన్, ఛార్జబుల్ ఫ్యాన్, అది పెట్టుకొని పడుకోవచ్చు. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, సువార్త సేవ అంటే ఏదో ఒక పెద్ద ఆర్భాటం కాదు. ఇది అణకువ కలిగి చేసే సువార్త సేవ. ఎందుకంటే కావాలి అంటే హోటల్లో పడుకోవచ్చు. ఆ స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు, కానీ పడుకోకూడదు. మనం వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకి నివాస స్థలములు కలవు, కానీ తలవాల్చుకొనుటకైనను మనుష్య కుమారునికి స్థలము లేదు. అలాంటిది
సర్వలోకాన్ని కలుగజేసిన దేవాది దేవుడికే తలవాల్చుకోవడానికి లేకపోతే సువార్త ప్రకటించే నాకు విలాసవంతమైన జీవితం ఎందుకు అని అనిపించింది. కాబట్టి పెట్రోల్ బంక్లో పడుకుంటున్నాం. ఇంకొకటి, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం క్రీస్తు దృష్టిలో తగ్గించుకొని ఉంటే ప్రభువే మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి మనకి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఎక్కడైనా పడుకోవచ్చు, ఏదైనా తినవచ్చు, ఎవరితోటైనా మింగిలైపోవచ్చు. ఎందుకంటే దేవుని సేవ తగ్గింపుతోటి ఉంది. పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని అన్నాడు పౌలు గారు. మరి ఈ రోజున చాలామంది శ్రమ పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు అంటే సువార్తను ప్రకటించట్లేదేమో, అందుకనే వారికి ఆ శ్రమ ఉందేమో. కాబట్టి మనమంతా దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని, దేవుడు చెప్పిన మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. ప్రభు వారు ఏమని చెప్పారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారని చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా లాగి రక్షించుడి అని చెప్పారు. అనేక జనములను శిష్యులుగా తయారు చేయమని చెప్పారు. ఈ లోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి అని చెప్పాడు. కాబట్టి మన పనులు మనమే చేసుకోవటం కాదు, క్రీస్తు పని కూడా చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చెప్పినట్టుగా అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు? మరి దేవుడేమో మన కోసం వచ్చి ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి మనల్ని వెలపెట్టి కొన్నాడు, తిరిగి మళ్ళీ లేచాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన పాపాల నిమిత్తం ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. కాబట్టి మనం తగ్గించుకొని దేవుని పని చేయాలి. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. రోడ్ల మీద ఎంతోమంది వ్యభిచారులు ఉన్నారు, ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు, ఎంతోమంది తిరుగుబోతులు ఉన్నారు. వారందరికీ మనం మాదిరికరంగా సువార్తని, దేవుని ప్రేమని పంచాలి. మనం చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకుంటారు, చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు? మన లగ్జరీ కోసం బ్రతకూడదు. ఈ వాహనం కూడా దేనికంటే సువార్త పరిచర్య ప్రకటించడానికి మాత్రమే. పడుకోవడానికి సీట్లు పెద్దగా ఉంటాయి, పైకి లేచి మాట్లాడడానికి రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు, లాంగ్ జర్నీలో బాగా మైలేజ్ వస్తుంది. ఇందుకోసమే తప్ప రాయల్టీ లగ్జరీ కోసం కాదు. ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని కొన్నది కాదు, దేవుడే ఇచ్చిన వెహికల్ ఇది. కాబట్టి మీకు అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఇక్కడ భయంకరమైన దోమలు ఉన్నాయి. వెళ్ళి హాయిగా ఒక ఏసీ రూమ్ బుక్ చేసుకొని ఉండొచ్చు, పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి సువార్త స్టార్ట్ చేయొచ్చు. కానీ కాదు, పెట్రోల్ బంక్లోనే స్నానం చేయాలి, పెట్రోల్ బంక్ దగ్గరే పడుకోవాలి. ఇది ఒక మాదిరికరం. కాబట్టి మేము చేస్తున్న ఈ పరిచర్య నిమిత్తం మీరంతా ప్రార్థించండి. ఎంతోమంది ఎదురవుతున్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది పాంప్లెట్లు తీసుకుంటున్నారు, కొంతమంది బైబుల్స్ తీసుకుంటున్నారు, కొంతమంది చిన్న పుస్తకాలు తీసుకుంటున్నారు. వారందరూ చదువు వచ్చిన వారు చదివేటప్పుడు మారు మనసు వచ్చేలాగా మీరు ప్రార్థించండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చదివించుకునేటప్పుడు వారికి రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తేనని వారు విశ్వసించాలి. నేను పాపం చేశాను అని వారంతా నోటితోటి ఒప్పుకోవాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. కనీసం ఒక్క 4 ఆత్మలనైనా మనం సంపాదించకపోతే మనము క్రైస్తవులు అని చెప్పుకోవటం వ్యర్థము. మనం క్రైస్తవులుగా మాదిరికరంగా దేవునికి సాక్షిగా, దేవునికి శిష్యుడిగా ఉండాలి అంటే దేవుడు చెప్పిన పనిని మనం తప్పక చేయాలి. కాబట్టి ఇక్కడ పడుకొని రేపు పొద్దున్న స్నానం చేసి బయలుదేరుతాం. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. ఈ మధ్యకాలంలో చాలా రోజులు వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే రకరకాల కేసులు, ఇబ్బందులు అన్నీ చెప్పుకోలేనివి చాలా ఉంటాయి సమస్యలు. దేవుడి పని చేస్తున్నాము అంటేనే సమస్యలు స్టార్ట్ అవుతాయి. సాతానుగాడు శ్రమల ద్వారానే మనల్ని కృంగదీస్తాడు తప్ప సువార్తను మాత్రం ఆపలేడు. కాబట్టి మీరంతా నా కోసము, నా పరిచర్య కోసము మీరంతా ప్రార్థించమని దేవుడి పేరిట నా మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇదిగోండి, మీరు చూసినట్లయితే
మంచిగా ఈ సీట్లు వాల్చుకోవచ్చు, బాగా కాళ్ళు కూడా చాపుకోవచ్చు, పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకటే చార్జబుల్ ఫ్యాన్ కూడా ఉంది. ఇదే అన్నమాట చార్జబుల్ ఫ్యాను, చాలా బాగుంటుంది. ఇంకా దోమతెర అవన్నీ తెచ్చుకున్నాం, కానీ కాకపోతే ఇక్కడ కింద పడుకునే పరిస్థితి లేదు, బాగా దోమలు ఎక్కువగా ఉన్నాయి, మంచు విపరీతంగా ఉంటుంది. దోమతెర కూడా తెచ్చుకున్నాం. అందుకని ఇదిగోండి మన లగేజ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇవేమో తాగటానికి వాటర్ బాటిల్స్, రేపు పొద్దున స్నానం చేయడానికి బకెట్, ఆ తర్వాత ఇదేనమాట పట్ట కింద పరుచుకోవడానికి, ఆ తర్వాత మ్యాట్, దుప్పట్లు, దిండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. దోమతెర కూడా ఇదిగోండి ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ పడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కారులోనే పడుకుంటున్నాను. ఓకే, మీరంతా అన్ని విషయాల గురించి ప్రార్థించండి. రేపు ఎవరెవరికైతే పత్రికలు ఇవ్వబోతున్నా వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందుకునేలాగున మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.